మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కీలక కామెంట్స్ చేశారు. ఆస్తి కోసం తమ చిన్నన్న వివేక హత్య జరగలేదన్నారు. తమ బాబాయి కూతురు సునీత పేరు మీద ఆస్తులు ఎప్పుడో వీలునామా రాశారని చెప్పారు. వివేకానందరెడ్డి ప్రజల మనిషి. పులివెందుల, కడప జిల్లా ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసు. ఆయన సాధారణ జీవితం గడిపారు. కొన్ని మీడియా సంస్థలు ఆయన గురించి, పర్సనల్ లైఫ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాయి. మా చిన్న అన్న పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. వివేకపై చేస్తున్న కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. లేని వ్యక్తి మీద ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు అని షర్మిల వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి గారి పేరు మీద, మా చిన్నాయన పేరు మీద, చిన్నమ్మ పేరు మీద ఎప్పుడు లేవు. అసలు ఆస్తులన్నీ క్రియేట్ చేసిందే చిన్నాయన సునీత పేరు మీద. అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదనే ఉన్నాయి. అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసేస్తాడు వివేకానంద రెడ్డి అన్న లాజిక్ లో అసలు అర్థమే లేదు. ఒకవేళ లేదు సునీత హస్బెండ్ ఆస్తి కోసం చేశాడు అనుకుంటే చంపాల్ వివేకానంద రెడ్డి గారి పేరు మీద, మా చిన్నాయన పేరు మీద, చిన్నమ్మ పేరు మీద ఎప్పుడు లేవు. అసలు ఆస్తులన్నీ క్రియేట్ చేసిందే చిన్నాయన సునీత పేరు మీద. అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదనే ఉన్నాయి. అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసేస్తాడు వివేకానంద రెడ్డి అన్న లాజిక్ లో అసలు అర్థమే లేదు. ఒకవేళ